కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. టైటిల్ కు ట్రైలర్ కు అస్సలు సంబంధమే లేదు. పోకిరి ఇడియట్ లాగా అడవిశేషు సినిమాకి డెకాయిట్ అని టైటిల్ పెట్టారు. కానీ టీజర్ ట్రైలర్ తో హీరోను డెకాయిట్ లా కాకుండా లవర్ లా చూపించారు. ఒక ప్రేమ కథ ట్యాగ్ లైన్ తో వస్తున్న డెకాయిట్ ట్రైలర్ ను చూద్దామా? తెలుగులో మినిమం గ్యారంటీ హీరో ఎవరంటే ప్రస్తుతానికి అడవిశేష్ ఒక్కడే. సినిమాకు 2-3 ఏళ్లు గ్యాప్ తీసుకున్నా హిట్ బొమ్మతోనే వస్తాడు. ఏదో ఒక కొత్త ధరంతో డిఫరెంట్ కథతో వస్తున్నాడు. గూఢాచారి, ఎవరు, మేజర్ వంటి వరుస హిట్స్ తో అడవిశేష్ ఉంటే చాలు టేబుల్ ప్రాఫిట్ గ్యారంటీ అన్న నమ్మకాన్ని కలిగించాడు. ఒక సినిమా తర్వాత మరొకటి కాకుండా ఒకేసారి డెకాయిట్, గూఢాచారి మూవీస్ చేస్తున్నాడు. 10న రిలీజ్ అవుతున్న డెకాయిట్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. టైటిల్ తో సంబంధం లేకుండా మొత్తం ప్రేమ కథ చుట్టూ తిప్పాడు దర్శకుడు. సినిమాటోగ్రాఫర్ షానిల్ డియో డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ క్రైమ్ థ్రిల్లర్ ను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. టీజర్ అంతా హలో బ్రదర్ లోని కన్నెపెట్టురో సాంగ్ తో నడిచిపోయింది. ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ తర్వాత మృణాల్ కు గ్యాప్ వచ్చింది. ఎట్టకేలకు డెకాయిట్ ఆఫర్ అందుకుంది. డెకాయిట్ తెలుగు, హిందీలో రిలీజ్ అవుతోంది. హిందీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ ముంబైలో రిలీజ్ చేసింది. పర్సనల్ లైఫ్ లో ప్రేమ కథ గురించి అడవిశేష్ మాట్లాడుతూ లవ్ స్టోరీ ఫెయిల్యూర్ అయిందని, జీవితంలో ఇదొక పెద్ద పాఠం నేర్పిందన్నాడు. ఇప్పుడు ఆ వీడియో నెట్ లో వైరల్ అవుతోంది. ఇక ఇప్పుడు బాక్స్ ఆఫీస్ లో మరిన్ని మూవీ ముచ్చట్లు చూసేద్దాం. శ్రీహరి శాంతి వారసుడు మేఘాంశ్ హీరోగా నటిస్తున్న సినిమా ఆస్మాన్ షూటింగ్ లాంఛనంగా మొదలైంది. ఈ కార్యక్రమానికి సాయి దుర్గతేజ్, సందీప్ కిషన్, నిహారిక కొణిదెల హాజరై విషెస్ తెలియజేశారు. చూస్తే ఒకటే నిజం, చూడకపోతే 100 అనుమానాలు అన్న కాన్సెప్ట్ తో రూపొందిన చిత్రం గేదెల రాజు 17న రిలీజ్ అవుతుంది. చైతన్య మోటూరి దర్శకత్వంలో మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచే ప్రెజెంటర్ గా వ్యవహరించగా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇది వాటి బాక్స్ ఆఫీస్. రేపు మరిన్ని మూవీ ముచ్చట్లతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ మీరు మాత్రం చూస్తూనే ఉండండి NTV.